బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను లాస్ట్ ఇయర్ పుష్ప 2 రూల్ చేస్తే ఈ ఏడాది కాంతారా చాప్టర్ 1 ఊచకొతకోసింది. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 820+ క్రోర్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హిందీ మూవీ చావా పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టింది ఈ ఫోక్ యాక్షనర్. అంతేకాదు ఈ ఏడాది కర్ణాటకలో 200 క్రోర్ మార్కెట్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్గా హిస్టరీ క్రియేట్ చేసింది. KGF 2 తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టుకున్న సెకండ్ కన్నడ ఫిల్మ్గా అవతరించింది. రిషబ్ శెట్టి దర్శకుడిగా అటు నటుడిగా డబుల్ రోల్ పోషించిన ఈ ఫిల్మ్ అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లయింది. ట్రైలర్ నుండే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన కాంతారా చాప్టర్ 1 నార్త్ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. దీంతో ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం హిందీలోనే 205 కోట్ల మార్క్ కలెక్షన్స్ క్రాస్ చేసిన కాంతారా ప్రీక్వెల్ బాలీవుడ్ లెక్కల ప్రకారం నార్త్లో 200 కోట్లను కొల్లగొట్టిన థర్డ్ కన్నడ ఫిల్మ్గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. KGF 2 430 కోట్లతో ఫస్ట్ ప్లేస్ను ఆక్యుపై చేస్తే మహావతార్ నరసింహ సెకండ్ ప్లేస్లోకి చొచ్చుకొని వచ్చింది. కాంతారా చాప్టర్ 1 కన్నా ఓ 40 డేస్ ముందు రిలీజ్ అయిన మహావతార్ నరసింహ టోటల్ కలెక్షన్స్ నియర్లీ 325 కోట్లు కాగా అందులో 240 కోట్లు హిందీ బెల్ట్ నుండి వచ్చినవే. ఆగస్టు 14న రిలీజ్ అయిన వార్ 2 కూడా ఈ కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోవడం గమనార్హం. ఇలా బ్యాక్ టు బ్యాక్ శాండిల్వుడ్ చిత్రాలు హిందీ బాక్స్ ఆఫీస్ వసూళ్లను దుల్లగొట్టేశాయి. కానీ రిషబ్ శెట్టి ఫిలిం ఓవర్సీస్లో మాత్రం లాస్ అయిందని టాక్. ఇక అక్టోబర్ 31న OTTలోకి వచ్చేస్తున్న కాంతారా చాప్టర్ 1 మహావతార్ నరసింహ హిందీ గుణాంకాలను క్రాస్ చేస్తుందో లేదో లెట్స్ వెయిట్. ప్రేక్షకులను విశేషంగా అలరించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 2 సీజన్లు భారీ సక్సెస్ సాధించగా ఇప్పుడు 3వ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆ వేచి చూపులకు ఎండ్ కార్డ్ పడింది. అమెజాన్ ప్రైమ్ తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 21 నుంచి ది ఫ్యామిలీ మ్యాన్ 3 ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ అప్డేట్తో సిరీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ శ్రీకాంత్ తివారీ తిరిగి వచ్చాడు అంటూ అనౌన్స్ చేసింది. రాజ్ అండ్ DK దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో మనోజ్ బాజ్పాయ్ మళ్ళీ శ్రీకాంత్ తివారీగా కనిపించనున్నారు. థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వేలెన్స్ సెల్ అధికారి అయిన శ్రీకాంత్ ఈసారి మరింత ప్రమాదకరమైన మిషన్లోకి దిగుతాడట. అంతేకాదు అతడి ఫ్యామిలీ లైఫ్లో కూడా కొత్త సవాళ్లు ఎదురవుతాయని మేకర్స్ తెలిపారు. రాజ్ DK మాట్లాడుతూ ఈ సీజన్లో శ్రీకాంత్ టీం ఎదుర్కొనే ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి. అదే సమయంలో ఆయన కుటుంబంలో జరిగే సంఘటనలు కూడా భావోద్వేగంగా ఉంటాయి అని చెప్పారు. ఈ సీజన్లో మనోజ్ బాజ్పాయ్తో పాటు ప్రియమణి, సరీబ్ హష్మి, అశ్లేషా ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే గుల్ పనాగ్, శ్రేయా ధన్వంతరి, సన్నీ హిందూజా, అభయ్ వర్మ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పుడు మిగిలిందొక్కటే, శ్రీకాంత్ తివారీ కొత్త మిషన్ ఏంటి, ఈసారి ఎవరి మీద యుద్ధం ప్రారంభించబోతున్నాడు అన్నది తెలుసుకోవాలంటే నవంబర్ 21 వరకు వేచి చూడాల్సిందే.
నందమూరి బాలకృష్ణ చిత్రాల విషయంలో హీరోయిన్ ఎంచుకోవడం అనేది దర్శక నిర్మాతలకు ఒక పెద్ద సవాల్గా మారుతుంటుంది. ఒక పట్టాన హీరోయిన్ ఖరారు కాక షూటింగ్ 20-30% పూర్తయినా వెతుకులాట కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య దర్శకుడు గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్లో ఒక సీనియర్ నటి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమె లేడీ సూపర్ స్టార్ నయనతార. నయనతార నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోవడం ఇది 4వసారి కావటం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య, గోపిచంద్ మల్లేని కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు నయనతారను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40+ వయసులోనూ నయనతార అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నాయికల్లో ఆమె ఒకరు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్న నయనతార ఈ సినిమా కోసం ఏకంగా 18 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. నయన్ క్రేజ్కి నిదర్శనంగా ఆమె చేతిలో ప్రస్తుతం దాదాపు 9 సినిమాలు ఉన్నట్లు సమాచారం. అందులో తమిళంలో 4, మలయాళంలో 2, తెలుగులో 2, కన్నడలో 1 సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా 4వసారి బాలయ్యకు జోడీగా నయనతార తెరపై కనిపిస్తే ఈ హిట్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. గోపిచంద్ మల్లేని బాలయ్య చిత్రం అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తోంది. పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మీదనే నిర్మిస్తోంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఇప్పటికే తేలిపోయింది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో విలన్గా చేసిన గుల్షన్ దేవయ్య ఇప్పుడు సమంత సినిమాలో విలన్గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఆయనతో నందిని రెడ్డి చర్చలు కూడా అయిపోయాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుల్షన్ దేవయ్య గతంలో బాలీవుడ్లో పలు సీరియళ్లు, సినిమాల్లో కనిపించాడు. అతని నటనకు మంచి క్రేజ్ ఉంది. కాంతారా సినిమాలో ఆయన నటనపై మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పుడు సమంత సినిమాలో ఆయన ఉన్నాడని తెలిసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. వచ్చే ఏడాది సినీ ప్రేమికుల కోసం నిజంగా టఫ్ పోటీ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే పలు భారీ సినిమాలు రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆ జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ కూడా ఒకటి. ఈ సినిమాను ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా యష్ కెరీర్లో మరో మాస్ యాక్షన్ డ్రామా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కి ఇప్పటి వరకు రిలీజ్ క్లాష్ లేకుండా ముందుకు వెళ్తుంది అనుకునే లోపే కొత్త ట్విస్ట్ వచ్చేసింది. అదేంటంటే టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ తన కొత్త సినిమా డెకాయిట్ని అదే రిలీజ్ డేట్కి ఫిక్స్ చేశాడు. ఇక దీంతో యష్, శేష్ సినిమాల మధ్య సూటిగా క్లాష్ కన్ఫర్మ్ అయింది. ఈ కాంపిటీషన్ తెలుగు, హిందీ బాక్సాఫీస్లో చర్చనీయాంశం కానుంది. యష్కి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అడవి శేష్కి కూడా తెలుగులో బలమైన ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ పోటీ 2 సినిమాలకు ఎక్సైటింగ్ టర్న్ అవుతుంది. ఇక టాక్సిక్ విషయంలో మాత్రం కొన్ని ఇన్నర్ టాక్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కొన్ని డిలేలు ఉన్నాయట. కానీ యష్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా అనుకున్న టైంకే వస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. మొత్తానికి 2025లో డెకాయిట్ వర్సెస్ టాక్సిక్ బాక్సాఫీస్ వార్ ఖాయం. ఎవరి మాస్ డోస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.